స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళల ఆత్మ సంరక్షణ ఏదైనా దాడి ఎవరైనా చేసినప్పుడు వాళ్ళని ఏ విధంగా తిప్పికొట్టాలి అనేది చాలా మట్టుకు కూడా మహిళలందరూ కూడా ఒక శిక్షణ నేర్చుకుంటారు. ముఖ్యంగా కూడా ఇందులో కర్రసాము అనేది చాలా పురాతనమైందని చెప్పొచ్చు. అది భారతదేశ ఒక కళ అని చెప్పొచ్చు. ఈ కళ ఈ అంతా కూడా ఈ ఏదైతే కళ ఉందో ఇది నేర్చుకోవడం చాలా ఈజీ. దీంతో పాటు కూడా ఇది నేర్చుకోవడం వల్ల కూడా అనేక లాభాలు ఉన్నట్టుగా కూడా చాలా మంది శిక్షకులు అయితే చెప్తారు. ముఖ్యంగా నిజామాబాద్లోని బాలభవన్లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా చిన్న పిల్లలకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి, వేసవి సెలవుల్ని కూడా వృధా చేయొద్దని చెప్పేసి కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా కూడా మనం మాట్లాడుకోవాల్సింది కర్రసాము గురించి అండి. కర్రసాము ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అణువణువున కూడా బాడీ మొత్తం కూడా కదులుతుంది అని చెప్పేసి కూడా చెప్తారు. ప్రతి ఒక్క ఏదైతే రక్త ప్రసరణతో పాటు కూడా బుద్ధి షార్ప్గా పనిచేసే క్రమం అయితే ఇందులో ఉంటుంది. ముఖ్యంగా చూడొచ్చు ఈ బాలభవన్లో కూడా ప్రతి ఒక్క పిల్లలకు కూడా లాస్ట్లో అంటే చివరగా ఏదైతే క్లాసులు ఉంటాయో ఈ క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి కర్రసాముకు సంబంధించినటువంటి శిక్షణ ఇస్తారు. ఇది చాలా పురాతనమైందని చెప్పొచ్చు. కర్రసాము కూడా గతంలో కూడా పెద్దవాళ్ళు చాలా నేర్చుకున్న వాళ్ళు. ఇదంతా కూడా ప్రస్తుతం ఎక్కడ కూడా క్లాసులో ఏర్పాటు కావడము, కొంతమంది శిక్షకులు ఉండి దీనికి తర్ఫీదుని ఇవ్వడం, ఇట్లాంటివి కూడా సిటీలలో అయితే ఇట్లాంటివి కనిపిస్తాయి. ముఖ్యంగా నిజామాబాద్కి వచ్చేసరికి అంటే బాలభవన్లో కూడా ఈ కర్రసాముకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కూడా పిల్లలు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నటువంటి క్రమం అయితే చూడొచ్చు. ఆ కర్రలు తీసుకొని కూడా ఈ కర్రని వివిధ రకాలుగా తిప్పుతూ కూడా చాలా యాంగిల్స్లో తిప్పుతూ కూడా తమకు తాము సెల్ఫ్ డిఫెన్స్ కూడా చాలా మట్టుకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. చిన్న చిన్న పిల్లలు తింపే పద్ధతి చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి క్రమం అయితే కనిపిస్తూ ఉంది. ఎంత స్పీడ్గా తిప్పుతున్నారు చూడండి. వాళ్ళు ఈ సమ్మర్ వచ్చిందంటేనే ఇది నేర్చుకుంటారు, మిగతా అంతా కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. అయినప్పటికీ కూడా ఇంత నీట్గా తిప్పుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మట్టుకు కూడా ఇది వాళ్ళ ఫ్యూచర్లో ఏదో రకంగా కూడా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. మాట్లాడదాం దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు శిక్షకులు, మరి ఎలాంటి తర్ఫీదు ఇస్తారు, ఇది ఎన్ని రోజులు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇది చాలా వరకు కూడా ఏదో ఒక కళ ఉంటుంది. చూడొచ్చు కర్రసాముని ఏ విధంగా అంటే ఎవరికైనా ఇది ఎట్లా ఉపయోగపడుతుందని కూడా ఇది చూస్తే అర్థమైపోతుంది. ఎలాంటి ఆత్మ సంరక్షణ చేసుకోవాలంటే ఎవరైనా మన పైన అటాక్ చేసినప్పుడు కానీ ఏ విధంగా ఇది చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రయత్నం చూడండి. ఎంత సులభంగా కూడా నేర్చుకోవచ్చు ఇది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా దీనికి ట్రైనింగ్ అయితే చాలా అవసరం ఉంటుంది. మరి మహిళలకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కూడా ఇక్కడ ఎలాంటి ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు కూడా తమకు సంరక్షించుకోవాలంటే ఇది ఒక కర్రసాము చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా మహిళలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మాట్లాడడం దీనికి తర్ఫీదులు ఇచ్చేవాళ్ళు, శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా ఏం చెప్తారు అనే అంశం పైన అసలు ఇది ఎట్లా అంటే నేర్చుకోవాలంటే ఎంత సమయం పడుతుంది, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు? అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. నేను ఇక్కడ ఒక 7 years నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. అయితే కర్రసాము అనేది మన ప్రాచీన యుద్ధ కళ. అండ్ చాలామంది అమ్మాయిలు ఇది నేర్చుకోవాలని పర్టికులర్గా ఎందుకు చెప్తాము అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా చూస్తున్నాం ప్రజెంట్ ఉన్న సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. అయితే బేసిక్గా ఏ అమ్మాయి అయినా కూడా మార్షల్ ఆర్ట్స్ వచ్చా రాదా అన్న ఫస్ట్ పక్కకు పెడితే అమ్మాయి ఏ ఇన్సిడెంట్ అయినా భయపడుతుంది అండ్ షాక్గా ఫీల్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో తను ఏం చేయలేకపోతుంది కాబట్టి ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. అదే ఒక అమ్మాయి ట్రైన్డ్ అయి ఉందనుకోండి, ఫస్ట్ అమ్మాయికి దెబ్బలు అనేవి అలవాటు కావాలి. ఎందుకు అంటే యాజ్ పర్ ద సైన్స్ మెన్ అండ్ విమెన్ తీసుకుంటే మెన్ అనేది మస్కులర్ బాడీ, ఫీమేల్కి ఏంటంటే మనకి వెపన్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది. సో వాళ్ళు ఎక్కడికి క్యారీ చేసినా ఇంత పెద్ద స్టిక్ అనే ఉండాలి, చిన్న స్టిక్ క్యారీ చేసినా కూడా వాళ్ళు ఇంత మోచే వరకు ఉండేది. దాంతో వాళ్ళు అప్పటికప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ కర్రసాము నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ తెలుసు దీంతో ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. మన ఈవెన్ లెగ్ నుండి టోటల్ ఐ వరకు కూడా మనకి టోటల్ ఎక్సర్సైజ్ అవుతుంది. దాంతో
ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మెంటల్ ఫిట్నెస్ ఎట్లా వస్తుంది అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి, బాడీ అనేది స్ట్రెయిన్ అవుతుంది. అయినా మన బ్రెయిన్ ఎట్లా ట్యూన్ చేస్తామంటే నేను ప్రాక్టీస్ చేయాలి, ఆ దెబ్బ తగిలింది నెక్స్ట్ టైం చేయాలి అట్లా తగలకుండా. సో అట్లా బయట ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఒక దెబ్బ తగిలినా కూడా కరెక్టే, నాకు ఇంతకుముందు ఒకసారి తగిలింది కానీ దీని తర్వాత ఏం చేయాలి అన్న థాట్ అనేది, ఆ క్విక్ డెసిషన్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ మార్షల్ ఆర్ట్స్ వచ్చిన లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలవాటు అవుతుంది. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా కర్రసాం నేర్చుకోవాలని కోరుకుంటారు. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాను. ఎంతమంది మీ దగ్గర శిక్షణ పొందినట్టు? ప్రతి ఇయర్ మన దగ్గర 200 to 250 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్లో వస్తారు. అండ్ మన పిల్లలు చాలా మంది కూడా డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్ నేషనల్ లెవెల్లో కూడా టోర్నమెంట్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మనకి టోటల్గా SGFలో జరిగిన అన్ని గేమ్స్ నుంచి స్టేట్ వైజ్గా ఓన్లీ 1 మెడల్ వచ్చింది. ఆ ఒక్క మెడల్ కూడా మన కర్రసాంకి వచ్చింది స్టేట్ వైజ్గా. ఎవ్రీ ఇయర్ దీన్ని SGF కాంపిటీషన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మన దాంట్లో చాలామంది 20 మెంబర్స్ వరకు నేషనల్ రెఫరీ అండ్ స్టేట్ కోచెస్గా కూడా వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఇక్కడ ప్రతి ఇయర్ కూడా వాళ్ళకు సెలవులు ఉంటాయని చెప్పేసి కూడా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ నేర్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా నేర్చుకొని వాళ్ళ జీవితంలో అంటే మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే యథావిధిగా ఉంటుంది కదా, మళ్ళీ నేర్చినటువంటి విద్య మళ్ళీ మర్చిపోతారా? అంటే చాలా మంది అంటే ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ చాలా వరకు సమ్మర్లో ఫ్రీ ఉంటారని నేర్పిస్తారు. ఇంకా కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి నా ఒపీనియన్ ఏంటంటే దీన్ని రెగ్యులారిటీగా నేర్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా మంది పేరెంట్స్ని చూస్తున్నాం, వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా కరాటే ఇంకా మిగతా చాలా వరకు తైకండో ఇట్లాంటి చాలా మార్షల్ ఆర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని కూడా రెగ్యులర్ క్లాసెస్లో నేర్చుకుంటే ప్రాబ్లం ఎటువంటిది ఉండదు అనేది ఒపీనియన్. అండ్ ఇంకొకటి చాలా మంది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే ఇవి నేర్చుకోవడం వల్ల పిల్లలకి ఎక్కడన్నా స్టడీలో దెబ్బతింటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యాజ్ ఎ లెక్చరర్గా నేను చెప్తున్నా ఏంటి అంటే దీంతో పిల్లలకి స్పీడ్ అలవాటు అవుతుంది, యాక్టివ్నెస్ అలవాటు అవుతుంది. దాంతో ఎక్కడ కూడా స్టడీలో వాళ్ళు దెబ్బతినరు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది కూడా అంతే ఎక్కువ పెరుగుతుంది. సో మై ఒపీనియన్ ఏంటంటే ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటుంది అనేది. మొత్తం అంటే ఈ విద్య నేర్చుకోవాలంటే మినిమం ఎంత సమయం పట్టొచ్చు? సమయం అన్నది పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ చెప్పాలి అంటే విద్య ఎప్పటికైనా నేర్చుకునే ఉంటాం. స్టిల్ నేను కూడా ఒక స్టూడెంట్గానే ఫీల్ అవుతుంటా. మా మాస్టర్ కూడా ఒకటే మాట చెప్తారు, ఇది నాకు ఈ విద్యలో వచ్చింది చాలా ఒక డ్రాప్ ఆఫ్ విద్య అని చెప్తాడు. అంటే నాకు తెలిసిన విద్యలు అంటే మొత్తం కర్రసాంలో నాకు వచ్చింది ఒక చిన్న నీటి చుక్క అంత అని చెప్తారు. ఆయన దగ్గర నేర్చుకున్నాం, మాకు వచ్చింది మరి ఇంకెంత అని చెప్పాలి. సో ఇది ఎట్లా అంటే ఒక లైఫ్ స్టైల్ మొత్తం లైఫ్ అంతా కూడా నేర్చుకున్న సరిపోలేనంత సమయం కావాలి దీనికి. కానీ మినిమం ఒక బేసిక్ నేర్చుకొని ఒక మాస్టర్ లెవెల్కి రావాలంటే సేమ్ మనం చిన్నప్పుడు ఎట్లయితే స్టడీని కంటిన్యూ చేసుకుంటూ ఒక 20 years తర్వాత మనకు ఒక గ్రాడ్యుయేషన్ ఎట్లయితే వస్తుందో దీనిపైన కూడా ఒక కొంత టైం మన లైఫ్లో అనేది కేటాయించినప్పుడే దీనిపైన మాస్టరీ అనేది వస్తుంది. ఇంకేమైనా రకాలు ఉంటాయి? ఇప్పుడు చూపిస్తున్నారు చాలా రకాలు. అంటే తిప్పడం ఒకటైతే దాన్ని యుద్ధంలో ఎట్లా వాడాలి, ఎవరైనా వచ్చినప్పుడు ఎట్లా డిఫెండ్ చేయాలని కూడా చూపిస్తారు. వివిధ రకాలుగా దీన్ని వాడచ్చు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనం పిల్లలకు ఓన్లీ సింగిల్ స్టిక్ నేర్పిస్తున్నాం. ఎందుకు అంటే కర్ర అనేది బేసిక్ ఫామ్. వై బికాజ్ ఇప్పుడు వెపన్స్ చాలా ఉంటాయి మన దగ్గర. టోటల్గా 12 వెరైటీస్ ఉంటాయి. దాంట్లో ఇది సింగిల్ స్టిక్, డబల్ స్టిక్ ఉంటుంది, దీంట్లోనే చిన్నవి కూడా సింగిల్ స్టిక్ ఉంటుంది, డబల్ స్టిక్ ఉంటుంది. అండ్ కత్తిలో వచ్చేసరికి సింగిల్ స్వాడ్, డబల్ స్వాడ్ ఉంటుంది. అండ్ పట్టా కత్తి ఉంటుంది, దుప్పి కొమ్ములు ఉంటాయి, అండ్ డాల్ తల్వార్ కూడా ఉంటుంది మన దగ్గర. అండ్ బల్లం ఇట్లా 12 వెరైటీస్లలో మనం నేర్పిస్తాము. అయితే ఫస్ట్ కట్టె మాత్రం ఎందుకు నేర్పిస్తాము అంటే కంపారిటివ్ వేరే వెపన్స్తో చూసుకుంటే కట్టెతోటి డ్యామేజ్ చాలా తక్కువ అండ్ కత్తితోటి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైతే మనం కట్టెలో పర్ఫెక్ట్ అవుతాం అనేది క్లారిటీ వస్తుందో మనం నెక్స్ట్ ఫర్దర్గా ఏమేమి వెపన్స్ ఉన్నాయో అవన్నీ నేర్పిస్తాం. అండ్ వీటన్నిటితో పాటు కూడా మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాం. చిన్న కర్ర ఉన్నా కూడా శత్రువులు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో ఒక సమయంలో మనం సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవాలంటే చిన్న కర్ర అయినా అది ఉపయోగపడుతుంది అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడికంటే అక్కడికి మనం ఇంత పెద్ద కర్రని క్యారీ చేయలేము. అండ్ చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఇంత ఈ సైజులో ఉన్న కర్ర తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఒక్క కర్రతోటి మినిమం 5 members నన్ను ఆపగలుగుతారు. అంటే బేసిక్ ఫామ్ నేర్చుకున్న వాళ్ళని, ఇంకా స్ట్రెంత్ మంచిగా నేర్చుకున్న వాళ్ళు, మాస్టర్ వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళు బయటకు రాగలుగుతారు. అంత చిన్న కర్రతోటి చేయగలుగుతామంటే అంత చిన్న కర్రనే అయినప్పటికీ కూడా వాళ్ళు అంటే ఎట్లా చెప్పాలంటే ఒక ట్రైన్డ్ అయిన మార్షల్ ఆర్ట్స్కి మాత్రమే తెలుసు ఒక చిన్న వస్తువు అయినా కూడా అది ఎంత పెద్ద ఉపయోగం అనేది. సో ఎప్పుడైతే మనం ఈ కర్రసాం నేర్చుకుంటున్నప్పుడు మనం అన్ని ఫామ్స్ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు చిన్న కట్టెని ఎట్లా యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంత కట్టె నుండి స్టార్ట్ అవుతుంది, 10 feet కట్టె వరకు కూడా యూజ్ చేయొచ్చు మనం. సో మనం బేసిక్గా ఒక 1.5 feet నుండి 10 feet కట్టె వరకు ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఎన్ని ఫీట్లలో ప్రతి ఒక్క కర్రకి ప్రతి ఒక్క సైజులో దాని ఉపయోగం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సమ్మర్లో కాకుండా
ఫర్దర్ కంటిన్యూ అయినారు అనుకోండి ఈ వెరైటీస్ అన్ని కూడా నేర్పించుకోవడం. ఇప్పుడు మన దీని తర్వాత ఏమన్నా నేర్చుకోవాలనే ఎవరైతే విద్యార్థులు కావచ్చు ఎవరైనా ఉంటే వాళ్ళకు అమౌంట్ ఏమన్నా దానికి అమౌంట్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుందా ఎట్లా? అదంతా కూడా మా మాస్టర్కి తెలుసండి. ఇప్పటివరకు అయితే ఇక్కడనే నేర్పించాము మేము. ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి ఎవరైతే పిల్లలు నేర్చుకుంటారో వాళ్ళకి నేర్పించాం. ఇప్పటివరకు అయితే ఎటువంటి పైసలు తీసుకోకుండానే నేర్పించాం. ఇంకా ఫర్దర్గా క్లాసెస్ ఏమన్నా పెట్టాలి అనుకున్నప్పుడు మేము ఇంటిమేట్ చేస్తాం. ఇది చూడొచ్చు కర్రసాము కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆ ట్రైనర్ చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళు గత 7 years కూడా చిన్నపిల్లల్ని ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఇప్పుడు సెలవులు ఉంటాయి ఈ సెలవుల్లో అయితే ఇక్కడికి బాలభవన్కి వస్తారు. ఈ బాలభవన్కి వచ్చినప్పుడు ఆ విద్యార్థులకు కూడా నేర్పించినటువంటి క్రమం ఇది వాళ్ళ జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలకు కావచ్చు ఇటు యువతులకు కావచ్చు చాలా రకాలుగా కూడా తమ సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా అనేక రకంగా ఇది ఉపయోగపడుతుంది. దీనికి శారీరకంగాతో పాటు మానసికంగా కూడా చాలా వాళ్ళు ఫిట్గా ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.